ఇండియా పాకిస్తాన్ మధ్య లాస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అని ఎవరైనా అడిగితే ఆసియా కప్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ మనందరికీ గుర్తొస్తుంది. ఇంకా క్రికెట్ నాలెడ్జ్ ఉంటే రీసెంట్గా అండర్-19 ఆసియా కప్ ఫైనల్ గుర్తుకొస్తుంది. కానీ మనలో ఎవ్వరికీ తెలియకుండా, కనీసం మినిమం పబ్లిసిటీ కూడా లేకుండా పాకిస్తాన్ ఇండియా మధ్య ఓ మ్యాచ్ జరిగిపోయింది. అండ్ ఆ మ్యాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ కూడా సాధించేసింది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ సిక్సెస్ అనే T6 టోర్నీ జరిగింది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, నేపాల్, హాంకాంగ్, కువైట్ మొత్తం 12 దేశాలు ఆడాయి. టీమిండియా విషయానికి వస్తే దినేష్ కార్తిక్ కెప్టెన్సీలో రాబిన్ ఉతప్ప వికెట్ కీపర్గా, స్టూవర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, షహబాజ్ నదీం లాంటి ఆటగాళ్లతో కూడిన టీం పాకిస్తాన్తో ఓ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో 6 ఓవర్లలో 4 వికెట్లకి 86 రన్స్ చేసింది టీమిండియా. అయితే ఆ తర్వాత మ్యాచ్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్తాన్కి 3 ఓవర్లకి 44 రన్స్ టార్గెట్గా కుదించారు. కానీ పాక్ టీం ఒక వికెట్ పోగొట్టుకుని 41 రన్స్ మాత్రమే చేయడంతో ఇండియా 2 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ గెలిచేసింది. కానీ విచిత్రం ఏంటంటే టోర్నమెంట్ ఫైనల్లో మాత్రం కువైట్పై పాకిస్తాన్ సూపర్ విక్టరీ సాధించి ఛాంపియన్గా నిలిచింది ఆ టోర్నీలో.